वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमिति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. పాఠంలోకి వెళ్ళిపోదాము. నిన్నటి విషయం ప్రసంగానుసారంగా చెప్పుకుందాం మధ్య మధ్యలో. బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణం 8వ సంపుటం నడుస్తున్నది. చూడండి. ఏకదః ఏతద్ వై తద్ జనకో వైదేహో గుడిలం ఆశ్వతర అశ్వము ఉవాచ ఎన్ను ఓ తద్ గాయత్రి విద బ్రూయ అథ కథం హస్తి బ్రూతో వహసీతి ముఖం హాస్య సమ్రాట్ విదాం చకారేతి హోవాచ తస్య అగ్నిరేవ ముఖం యది వా అపి బహ్వి వా అగ్నౌ అభ్యాదధతి సర్వమేవ తత్ సందహ్యేతి ఏవం విద్యతే అపి బహ్వపి పాపం కురుతే సర్వమేవ తత్ సప్తాయ శుద్ధః పూతో అజరో అమృతః సంభవతి. ఏతద్ వై తద్. ఈ యొక్క రహస్యం ఏంటంటే అభిప్రాయం, ఈ యొక్క కథానికం, ఈ యొక్క చెప్పుకునేటువంటి పరస్పర అభిప్రాయం ఏమిటంటే జనక మహారాజు వైదేహి, అతడు దేహాతీతంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి అతనికి వైదేహ అని చెప్పేసి పేరు. విదేహ రాజు జనకుడు ఏమని అంటున్నాడంటే బుడిల అనేటువంటి ఒక పేరు గలటువంటి వ్యక్తితోటి అశ్వతరాశ్వుని యొక్క పుత్రుడు చెప్పాడు. ఏమనంటే యత్ నూహో అరే తో. ఇప్పుడు వాటిని సంబోధించి చెప్తున్నాడు అనమాట. బుడిల అనేటువంటి అతని యొక్క కుమారుడు అశ్వతరాశు ఏమంటున్నాడంటే, ఓ మహారాజా, తదహ గాయత్రి విద, గాయత్రిని తెలుసుకో, గాయత్రిని ఎరుగు, గాయత్రి అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, గాయత్రి అంటే తెలిసినటువంటి వారు ఎవరైతే ఈ సభలో ఉన్నారో వారు చెప్పాలి. అబ్రూథాహ అంటున్నారు.
అప్పుడు దాని గురించి అథో అయితే కథం ఆ యొక్క గాయత్రి అనేటువంటిది హస్తీభూత అంటే ఒక భారం మోసేటువంటి ఏనుగు వంటిది. అంతేగాని ఆ యొక్క గాయత్రి అనేటువంటిది ఎలా ఉంటుంది, దాని ముఖం ఎలా ఉంటుంటది అనేటువంటి రహస్యం అంతా తెలిసినప్పుడే గాయత్రి ద్వారా మనల్ని మనం తరింప చేసుకుంటాం. అందు గురించి ఆ గాయత్రి గురించి తెలుసుకోవాలి. తెలుసుకోలేనటువంటి వారు కేవలం గాయత్రి మంత్రాన్ని జపించడం, గాయత్రి మంత్రం చదవడం, గాయత్రి మంత్రము ఆ యొక్క స్టిక్కర్లను అంటుపెట్టుకోవడం, ఇదంతా ఏమిటివి అని అంటే ఏనుగు బరువును మోస్తున్నట్టుగా ఆ గాయత్రిని మనం మోస్తున్నాం. అంతే తప్ప ఆ గాయత్రి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు అనేటువంటిది అభిప్రాయం. ఆ గాయత్రి మంత్రం జపం చేసుకుంటూ దేహాన్ని విడిచినా మళ్ళీ అదే భావజాలంతో పుట్టుకొని వచ్చినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని గాయత్రి గురించి తెలుసుకోవాలి. ఈ రకంగా అతను చెప్పినప్పుడు ఏంటంటే ముఖ్య ధ్యేయం అంటే గాయత్రి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, గాయత్రి యొక్క లక్ష్యం ఏమిటి, గాయత్రి లక్ష్యము బ్రహ్మను గాయత్రి ఏ రకంగా కల్పిస్తుంది, గాయత్రి జపం వల్ల, గాయత్రి మంత్రం చదవడం వల్ల, గాయత్రి యొక్క అర్థాన్ని విచారించడం ద్వారా మనము బ్రహ్మతోటి ఏ రకంగా కలుస్తాము అనేటువంటి చర్చ మొదలుపెట్టాడు. అస్యాహ ఈ యొక్క గాయత్రి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి సమ్రాట్ ఓము విదేహరాజా. ఎవరైతే తెలుసుకోకుండానే గాయత్రి మంత్రం చదువుతూ ఉన్నారో, నా విధాంచకార ఎవరైతే గాయత్రి మంత్రాన్ని తెలుసుకోకుండానే తిరుగుతూ ఉన్నారో, సంచరిస్తూ ఉన్నారో, ఇతిహా ఉవాచ ఇక ఎవరైతే కాపీలు నింపుకుంటూ ఓం భూర్భువ స్వహ అని చెప్పేసి ఎవరైతే ఆ మంత్ర జపం కాపీలను ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని రాసుకుంటూ కాపీలే నింపుతూ ఉన్నారు. అటువంటి వారి గురించి తస్యాహ ఆ యొక్క గాయత్రి యొక్క అగ్ని అంటే ఆత్మ, తేజస్వరూపు బ్రహ్మ ఎవరు, దాని ముఖమేంటి, ఏవాహి ముఖం అంటే ప్రముఖ లక్ష్యం. గాయత్రి మంత్రాన్ని ఎందుకోసం చదవాలి, గాయత్రి మంత్రం ఈ మానవ జాతికి దానివల్ల ప్రయోజనం ఏంటి, దానిని మనం ఎందుకు గురు మంత్రంగా స్వీకరించాలి అనేటువంటిది. యదిహా వై ఇక ఆ రకంగా దాని యొక్క ఉద్దేశాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే అభిభి బహు ఇవ చాలా తొందరగా అగ్నిమే అభ్యాదధాతి అంటే భగవంతుని యొక్క జ్ఞానములో మనల్ని మనము సమర్పితం చేసుకుంటాం. ఎప్పుడైతే సమర్పితం చేసుకొని ఓ భగవంతుడా నేను ఇక నీ యొక్క జ్ఞానంలో సమర్పితమై ఉన్నాను, ఈ జీవితమును తేజోమయముగా ఆత్మిక ఉన్నతి ఈ యొక్క మానవ జీవన ఉద్దేశము వైపుకు పయనించే విధముగా నాకు సద్బుద్ధిని ప్రసాదించుము మహాప్రభు అని చెప్పేసి ప్రార్థించడం. ఏవా తత్ ఈ విధంగానే సందహతి ఎవరైతే అగ్నిలో ఆహుతి ఇస్తుంటారో, ఆహుతి ఇచ్చినటువంటి ఆ హోమ ద్రవ్యము అగ్నిలో ఏ రకమైతే భస్మం అవుతుంటుందో
పరమాత్మకు సమర్పితమైనటువంటి వారి జీవితంలోని మాలిన్యాలన్నీ ఆ విధముగా భస్మం అవుతుంటాయి. అగ్నిలో ఆహుతి ఇవ్వబడినటువంటి హోమద్రవ్యం ఏ రకమైతే సువాసనను వెదజల్లుతూ అగ్నిమయంగా ఉండి మనల్ని భయపెట్టేటువంటి తేజస్వంతంగా ప్రకాశవంతంగా అవుతుందో, పరమాత్మకు సమర్పితమైనటువంటి వారి జీవితము కూడా మాలిన్యాలన్నీ దూరమైపోయి జ్ఞానవంతులుగా, తేజస్వంతులుగా, మరియు ఈశ్వర సాక్షాత్కారం చేసుకున్నటువంటి వారుగా ఆ యొక్క ఆత్మ పరమ పునీతం అవుతుంటుంటది. అంతేగాని కేవలం గాయత్రి మంత్రం చదవడము, గాయత్రి మంత్రంతో ముడిపడి ఉండడము, గాయత్రి మంత్రం స్టిక్కర్లు అంటుపెట్టుకోవడం ఎక్కడ పడితే అక్కడ, ధ్యానం పేరుతోటి గాయత్రి మంత్రం జపం మాత్రమే చేయడం, ఇంకా జపం చేయడానికి తీరిక లేనటువంటి వారు కాపీలు నింపుతూ ఉండడం, అదంతా వ్యర్థ ప్రయాసం. ఎప్పుడైతే మనం భగవంతునికి సమర్పితం అవుతాం, విద్య నేర్చుకోవడానికి గురువుకు అంకితమైతే మనం విద్యావంతులం ఏ రకంగా అవుతాము. తల్లిదండ్రుల ఆజ్ఞను, తెలివైన వారు, బుద్ధిమంతులైనటువంటి తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించినటువంటి వారు ఏ రకంగానైతే సంస్కారవంతులు అవుతుంటారో, ఆ విధంగానే భగవంతుడికి అంకితమై సమర్పిత భావంతో ఎప్పుడైతే మనల్ని మనం అర్పితం చేసుకుంటుంటామో, మనలో ఉండేటువంటి మాలిన్యాలన్నీ కనుమరుగైపోయి మనలో జ్ఞానం నిత్యం అనునిత్యం ఏ రకమైతే చెట్టు అంకురం మొలకెత్తుతూ చిగురిస్తూ ఏ రకమైతే పెరిగి పెద్దదవుతుందో, ఆ విధముగా మనం తిన్నటువంటి అన్నము ఊర్జాశక్తితోటి మనం శక్తివంతులం అవుతున్నట్టుగా, గురువు సమ్ముఖంలో మనము మన అజ్ఞానాన్ని అంతా వదులుకొని జ్ఞానవంతులం అవుతున్నట్టుగా, మనకు ఈ యొక్క ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, బంధ జ్ఞానము, మోక్ష జ్ఞానము, మన జీవితం యొక్క ఉద్దేశము, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పెరుగుతున్నాము, ఎందుకు యొక్క పదార్థాలను భుజిస్తున్నాము, భుజించినటువంటి వాటిని మళ్ళీ విసర్జించడం ఎందుకు, విసర్జించిన తర్వాత మళ్ళీ తినడం యొక్క ఈ యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత, అప్పుడు ఈ యొక్క పదార్థం పట్ల, సుఖ దుఃఖాల పట్ల సాక్షిభూతంగా ఉండి ఆత్మస్థితిలోనే పరమాత్మ సాన్నిధ్యానికి చేరుకొని పరమాత్మ సృష్టి వ్యవస్థను, పరమాత్మ యొక్క ప్రళయ వ్యవస్థను, పరమాత్మ యొక్క న్యాయ వ్యవస్థను ఎవరైతే భుక్తభోగంగా ఉండి పునర్జన్మ ఎత్తడానికి వస్తున్నటువంటి జీవాత్మలకు పరమాత్మ ఏ కర్మలకు ఏ శిక్ష విధిస్తున్నాడు, ఏ జన్మలను ప్రసాదిస్తున్నాడు అనేటువంటి రహస్యాన్ని పరమాత్మని సమ్ముఖంలో ఉండి అన్ని యథేష్టంగా తెలుసుకుంటారు అటువంటి ఆత్మలు. అందు గురించి భగవంతుడికి సమర్పితం కావాలి. భగవంతుడికి సమర్పితం కావాలి అంటే భగవంతుడు ఒక వస్తువు కాదు, భగవంతుడు ఒక శరీరం కాదు, భగవంతుడు కంటికి కనబడేటువంటి ఊహకు అందేటువంటిది కాదు. అయితే భగవంతుడు ఏంటంటే ఊహింపజేసేటువంటిది మనం తర్వాత ఊహాతీతమైనటువంటి పరమాత్మ ప్రతి అణువులో, ప్రతి వ్యవహారంలో, ప్రతి కణకణములో, అణు నుండి తృణము, మహత్పరమాణు అన్నింటిలో, అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు, అంటే డైనోసార్ కంటే పెద్ద జాతులు ఏమైనా ఉన్నా కూడా వాటిలోను అమీబా కంటే సూక్ష్మాతి సూక్ష్మ జీవులు ఏవైనా ఉంటే అంతకంటే సూక్ష్మంగాను అంతటా విరాజమానమై ఉన్నటువంటి ఆ పరమాత్మకు అంకితం కావడం, సమర్పితం కావడం అంటే ఏమిటంటే ప్రతి దాంట్లో చూడడం, పట్టుకునేటువంటి వస్తువును, నడుస్తున్నటువంటి
పాదము ఎక్కడ పడుతుంది, పాదమును మోపుతున్నది ఎవరు, తీస్తున్నది ఎవరు? పరమాత్మ. నాకు ఈ దేహమునిచ్చావు, ఈ దేహంతో నేను పని చేయాలి కాబట్టి అణువణువున నిండి ఉన్న నీ అణువుల మీద నేను ఈ పాదము మోపక తప్పడం లేదు అనేటువంటి భావం. ఏ పని చేస్తున్నా, ఏది అన్నము తింటున్నా, భగవంతుడా నీవు ఈ అన్నములో అణువణువున ఇమిడి ఉన్న ఈ దేహమునిచ్చావు కాబట్టి ఈ దేహం పోషించాలి అంటే ఈ అన్నమును నేను గ్రహించాలి కాబట్టి ఈ విధముగా నేను దేహంను కాపాడుకోవడానికి నిన్ను భుజిస్తున్నాను. అందు గురించి నేను చేస్తున్నది స్వార్థపూరితంగా చేస్తున్నాను కాబట్టి ఈ స్వార్థాన్ని నేను జయించేటట్టుగా నాకు సద్బుద్ధిని ప్రసాదించు. నేను చూచేటువంటి చూపును నా దృష్టిలో పడేటువంటి ప్రతి వస్తువులో ఆ వస్తువు యొక్క కణమున పరమాత్మ ఇమిడి ఉన్నాడు. నేను చూసేటువంటి ఈ కంటి అణువులోనూ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మనే పరమాత్మను చూస్తున్నాడు. పరమాత్మనే పరమాత్మను తినడం, పరమాత్మనే పరమాత్మ. ఇప్పుడు భూమి యొక్క అణువున పరమాత్మ నిండి ఉన్నప్పుడు మన దేహం యొక్క అణువున పరమాత్మ లేడా? ఉన్నాడు. అంటే పరమాత్మయే పరమాత్మ మీద నడుస్తున్నాడు. దేహముతో ఇమిడి ఉన్నటువంటి సంకుచిత భావమే కనబడేటువంటి ఈ యొక్క 84 లక్షల కోట్ల జీవరాశుల యొక్క వివిధ జన్మలు. ఈ యొక్క సంకుచిత భావం నుంచి విశాల కోణం వైపుకు మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడుతుంటామో అప్పుడు నేను నాది అనేటువంటిది పోతుంది. ఎప్పుడైతే నేను నాది అనేటువంటిది పోతుందో మనలో విశాల దృష్టికోణం వస్తుంది. విశాల దృష్టికోణమే ఈశ్వర సాన్నిధ్యము. ఈశ్వర సాన్నిధ్యము ఇప్పుడు ఇది నాది, అది నీది, ఇది నాది, అది నీది అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో సంకుచిత స్వభావము గలవారు, దుఃఖాన్ని అపేక్షిస్తున్నటువంటి వారు, పునర్జన్మ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు. ఇప్పుడు దీని గురించి ఒక కథ చెప్తుంటారు. ఏంటంటే ఇద్దరు తోటి కోడళ్ళు కూర్చుండి మాట్లాడుకుంటున్నప్పుడు పెద్ద ఆవిడనేమో మంచి సంస్కారవంతమైనటువంటి వైదిక కుటుంబం నుంచి వచ్చింది. చిన్నావిడనేమో ఆధునిక భావజాలంతో మామూలు కుటుంబం నుంచి వచ్చింది అన్నట్టు. ఇక పనంతా తీర్చుకొని కూర్చున్నప్పుడు అప్పుడు చర్చించుకుంటే ఏమన్నా మాట్లాడాలి అని ఈమెనేమో పెద్ద ఆమెనేమో ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్నది. చిన్నామెకు ఏం చేయాలో తోచక అక్క మనం ఇద్దరం కొట్లాడుకుందాం. కొట్లాడుకోవడం ఏంటి అని అంటే కొట్లాడుకుందాం కాసేపు అని అన్నది. అంటే ఏమని కొట్లాడుతావు అని అంటే ఈ వస్తువును నాది అని నేను అంటాను, నాది అని నువ్వు అను అంటే అని చెప్పేసి పెద్ద అన్నది. ఈ వస్తువు నాది అని చెప్పేసి చిన్న అన్నది. నీదైతే నువ్వే తీసుకో అని చెప్పేసి పెద్ద అన్నది. ఇప్పుడు గొడవ అవుతుంది అక్కడ. ఇద్దరు నాది నాది అని పట్టుబడినప్పుడే గొడవ అవుతుంటది. ఇక నీదైతే నువ్వే తీసుకో అని అన్నప్పుడు అక్కడ గొడవ కాదు. అందుకే చిన్న ఏమంటుందంటే ఈ రకంగా అయితే మనం ఎట్లా కొట్లాడతాం? నాది అని నేనైతే ఎంత గట్టిగా అంటున్నానో నాది అని చెప్పేసి నువ్వు కూడా అంతే గట్టిగా అనాలని అంటే మళ్ళీ అనుమని చెప్పింది. అంటే ఈ వస్తువు నాది అని అంటే సరే నీదైతే నువ్వే తీసుకొని మళ్ళీ అని. సరే ఇక చిన్న ఏమన్నదంటే సరే నేనంటే నువ్వు అట్లా అంటున్నావు కదా, ఈసారి నువ్వను అని చెప్పేసి అక్కకు చెప్పింది చెల్లెలు. ఆ అక్క ఏమన్నదంటే చెల్లి ఈ వస్తువు నువ్వు తీసుకో నాకు వద్దు అని అన్నది. ఇప్పుడు గొడవ అవుతుందా? పంచుకు విశాల దృష్టికోణం ఎక్కడైతే ఉంటుంటుందో అక్కడ గొడవలు కావు. ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడే గొడవలు వస్తుంటాయి. ఈ దేహము అనేటువంటిది స్వార్థంతో కూడుకున్నటువంటిది. దేహంలో ఉన్నా కూడా దేహాతీతమైనటువంటి లోక కళ్యాణకరంగా ఇది ఆరంభంలో చాలా కష్టతరంగా అనిపిస్తుంటుంటది. కానీ అలవాటైతే ఆ సంకుచిత భావంలోకి వెళ్ళడానికే ఇష్టం ఉండదు. ఎంత చిన్న బుద్ధి కలిగి ఉంటుంటారు వాళ్ళు అని చెప్పేసి ఆలోచించటం అన్నట్టు. అందు గురించి మనం విశాల దృష్టికోణం కలిగి ఉండాలి.
ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓం ప్రకాష్ ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోను తెగవ సంబరపడి చూస్తున్నారు. అమ్మో ఇంతనా ఇదా అని చెప్పేసి. ఏంటంటే ఆ ఎర్ర చొక్కా వేసుకున్నటువంటి అబ్బాయి చెప్తున్నటువంటి సందేశం అది ఏకపక్షం. అది చాలా పెద్ద మోసం. అది ఎట్లా మోసం అని అంటే, మనం ఎవరితోటి కొట్లాడద్దు, బ్రతికినంత కాలం ప్రేమగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అనేటువంటి భక్తిభావం మనం కలిగి ఉంటే, మన లోపం గురించి ఎదురు చూస్తున్నటువంటి మన శత్రువులకు ఈ బలహీనతనే కావాలి కదా మనల్ని దిగజార్చడానికి, మనల్ని అణిచివేయడానికి. అందుకని అతడు పిల్లవాడు కాబట్టి అతనికి తోచింది అతను చెప్పాడు. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే యథాయోగ్య వ్యవహారం. యథాయోగ్య వ్యవహారం అనేటువంటి ఈ బుద్ధి గనుక లేనప్పుడు మనం దుష్టిలకు బలి కావాల్సిందే. అందు గురించి యథోచితంగా ఇప్పుడు ఇంకొక సంఘటన, మరి పేరు తీసుకుంటే మరి మంచిది కాదేమో. ఆమె ప్రిన్సిపల్ మహబూబ్ నగర్ లో ఉన్నది. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, అతను దుష్ట సాంగత్యంతో అతను చెడిపోయాడు. ఇక అతనికి మాంసం తినడం, తల్లిదండ్రులను తిట్టడం, చాలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటాడు అన్నట్టు. అయితే వండి పెట్టకపోతే ఒకటి, వండి పెడితే ఇంకొకటి. వండి పెడితేనేమో ఈమె నేను హింస చేస్తున్నాను అనేటువంటి బాధ. వండి పెట్టకపోతే కొడుకు ఊరుకున్నాడు, నాన్న ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం అదంతా చేస్తున్నాడు. వారు మన సంపర్కంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు అమ్మ వీడియో అది ఆడియో పంపండి, వారిది ఒక్కొక్కసారి ఫోటో ఇట్లా పంపండి అంటే వారు ఎప్పుడు పంపలేదు. మొన్న మాట్లాడినప్పుడు పంపారు. అక్కడ చిన్నదే ఆ పిల్లవాడు గొడవ చేయడానికి కారణం ఏంటంటే, అతని దగ్గర మనము ఈ వీడియో విన్నటువంటి వాళ్ళు ఎందుకు బ్రతికిద్దే కొద్ది రోజులే కదా, మన జీవితం అయితే అయిపోయింది, ఇప్పుడు పిల్లలు వాళ్ళు సుఖంగా ఉంటే చాలు అని చెప్పేసి మనము శాంతిపూర్వకంగా ఉంటే, ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, నాన్న గొంతు పడుతున్నాడు, గొంతు పిసుకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఎంత సంపాదించినవో చెప్పు, నీకు ఎంత ఆదాయం ఉందో చెప్పు, నువ్వు ఎక్కడెక్కడే ఈ ప్లాట్ కొన్నావు, ఆ ప్లాట్ కొన్నావు, ఎన్ని అప్పులు చేసావు నా గురించి, నేను ఎన్ని అప్పులు తీర్చాలి, రేపు పెళ్లి చేసుకుంటే నాకు బ్రతుకు తెరువు ఏముంటుంటది అంటే, నేను అవి ఏం చేయలేదురా, అప్పు చేయలేదురా, నా జీతంతో చూసుకుంటున్నాను, అమ్మ జీతం నా జీతం ఉన్నది కదా, దాంతో ఈ ప్లాట్లు గిట్లా కొంటున్నావు, అది నీ గురించే అంటే, నా గురించి అన్నప్పుడు లెక్క చెప్పు, లెక్క చెప్పకు అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు. అంటే వారికి ఇంటికి వస్తే ఒక నరకం, ఇంటికి రావాలంటే భయం తల్లిదండ్రికి. వాళ్ళ చెల్లెలు వేరే పూనాలో ఎక్కడో చదువుకుంటుంది. ఇక్కడ వాళ్ళు పడే బాధ ఏంటంటే, మా కొడుకు మారిపోతే ఆచార్య గారు మా జీవితం ధన్యమైపోతుంది. అక్కడ వీరి దగ్గర మనం శాంతంగా ఉంటే ఏంటంటే, అది రోజు రోజుకు శృతి మించుతుంది. అది చిన్న సమస్య. దానికి ఏంటంటే, అతడు కొన్ని రహస్యాలు చెప్తున్నాడు అతని మాటల్లో. ఏంటంటే పెళ్లి గురించి ఇతను లెక్క అడుగుతున్నాడు అని అంటే, ఇతని మనసు మార్చాలి, మైండ్ డైవర్షన్ కావాలి. మనసు మారిస్తే ఏంటంటే, ఎలా మార్చాలి అని అంటే, మనకు నీతి సూక్తులు పనికిరావు, అతని దగ్గర పూజలు పనికిరావు, మనము బుద్ధి చెప్తే వినడు. అతనికి ఏం కావాలి, అతని మనసును మార్చాలి అని అంటే అతనికి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే ఆ వచ్చేట ఆవిడ ఇతని లెక్కలు తీస్తుంది కదా, అప్పుడు అతడు మాట్లాడు. ఇప్పుడు మనం చెప్తే ఎవ్వరి మాట వినడు, అతని దగ్గర ఏ పూజలు పనికిరావు. ఇప్పుడు కొంతవరకు సతమతమయ్యేటువంటిది విజయలక్ష్మి గారి సమస్య కూడా ఇక్కడ. మళ్ళీ ఇంకొకటి ఈ అబ్బాయి విషయంలో ఏంటంటే, ఎవరైనా పరిచయం ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ తోటి అనుకోకుండా వచ్చినట్టుగా ఇంటికి ఇటువంటి గొడవ పెట్టే సమయంలో మనం మిస్డ్ కాల్ ఇస్తే ఆయన వచ్చేటట్టుగా రావాలి. వస్తే పోలీసు వస్తే భయపడతారు వీళ్ళు. ఎవరైతే ఈ గొడవ చేసేవారు ఎవరు అని అంటే, అత్యంత బలహీనంగా ఉన్నటువంటి వారు, వాళ్ళ బలహీనతను బయట పెట్టుకోవడానికి మన మీద దరువు వేస్తుంటారు అనమాట. ఎక్కువగా దౌర్జన్యం చేస్తుంటారు. ఎవరైతే తెలివైన వారు, జ్ఞానవంతులు ఉంటారు, శక్తిమంతులు ఉంటారో వాళ్ళు తక్కువ మాట్లాడతారు. ఎవరి దగ్గర అయితే శక్తి లేదో వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు అన్నట్టు.
ఈ పోలీసులను చూడగానే భయపడతారు. పడ్డారని చెప్పేసి వదిలేయొద్దు. వారిని ఇట్లొచ్చారు ఏంటంటే మేము ఇట్లా ఇంటి పక్క నుంచి పోతుంటే వచ్చామని చెప్పి చెప్పాలి. మళ్ళీ వారిని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది రెండవది. ఇస్తే మళ్ళీ ఎప్పుడైనా కానీ మీ ఇంటి నుంచి శబ్దం వచ్చినట్టుగా కానీ మీ అమ్మ నాన్న బాధపడుతున్నట్టుగా మళ్ళీ మాకు తెలిస్తే నేను జైల్లో వేస్తాం, చాలా దెబ్బలు పడతాయి అని చెప్పేసి అట్లా కౌన్సిలింగ్ ఇచ్చేసి హెచ్చరించి వదిలేయాలి వారికి ఆ రకంగా. ఇక మూడవది ఏంటంటే వారికి తీరిక లేకుండా ఏదైనా పని పురమాయించాలి. వారికి ఇష్టమైనటువంటి పని. ఇప్పుడు పెళ్లి చేశాడు అనుకోండి, బాధ్యత తెలుస్తుంది, ఏదైనా పని చేసుకోవాల్సిందే. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించినటువంటి సంపాదన మీద ఆధారపడి రోజు కేవలం తిని కూర్చోవడం, ఏ పని పాట చేయడం. పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్లి చేసేటప్పుడు బాధ్యత గలటువంటి సంస్కారవంతురాలైనటువంటి అమ్మాయి అయి ఉండాలి. ఆ అమ్మాయిలో రెండవ కోణం కూడా ఉండాలి. శటేషాటం సమాచారేత్. సౌమ్యత పనికిరాదు. సౌమ్యతగా ఉంటే నెమ్మది సంస్కారవంతురాలు, ఆ అహింసా ధర్మాన్ని పాటించేది ఉంటే ఇక ఆమె బలైపోతుంటది. ఆవిడ జీవితానికి మనం కారణం అవుతుంటాం కాబట్టి ఆ పాపం కూడా మనకే చుట్టుకుంటది. అందు గురించి కొద్దిగా కారం ఉండాలి, కొద్దిగా తీపి ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఉంటేనే ఎప్పుడు ఏది అవసరమో ఆ రకంగా సమయం, సందర్భం, ఉచితం, పరిస్థితి, వ్యవస్థ అనుసారంగా ప్రేమ చేసేటప్పుడు ప్రేమ చేయాలి. కావాలంటే వినకపోతే మాత్రం గట్టిగా మందలించాలి. ఆ రకంగా ఉండాలి. అప్పుడు దారికి వస్తారు. ప్రతిదీ లెక్కలు అడగాలి. ప్రతిదీ నువ్వు ఎక్కడ పోయి ఏం చేస్తావు. అప్పుడప్పుడు కలిసి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళడం, ఇంకేదైనా ఆశ్రమానికి వెళ్ళడం, ఏదైనా చికిత్సాలయానికి వెళ్ళి మందులు పంచడం, ఏదైనా ఇటువంటి పనులు చేయించాలి. అటువంటి పనులు చేసినప్పుడు వారిని పొగడాలి. అది అక్కడ కావాల్సింది. ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చేస్తే అప్పుడు మార్పు వస్తుంటుంటాయి. అందుకని ఇక్కడ ఆ బాబు చెప్పింది ఏంటంటే, బతికినన్ని రోజులు ఇంకెన్ని రోజులు బతుకుతాం, మన బ్రతుకుది చాలా తక్కువ సమయం. నేను చూస్తుండగానే నాకు తెలిసిన వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోయారు. అది చెప్తున్నాడు. అతను చూసింది అతని బుద్ధి అనుసారంగా చెప్తున్నాడు. కానీ మనం ఏదైనా చూపెట్టగానే దానికి అనుసారంగా మనం మన ప్రవర్తనను మార్చుకోవాలి. కానీ అదే సర్వస్వం కాదు. అంతా అలాంటి వాళ్ళే ఉంటారని కాదు. మనకు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, సుపరిచితులను, తెలిసిన వారిని, మన అనేటువంటి వాళ్ళను తక్కువ చూపిస్తున్నాడు, అపరిచిత సమాజాన్ని ఎక్కువ చూపిస్తున్నాడు. కాబట్టి మన బ్రతుకు తెరువంతా అపరిచిత సమాజంలో పెట్టాడు. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? అవునా? అందు గురించి మనం ఎవరిని నమ్మద్దు. ఈ సమాజం ఈ బ్రతికే నమ్మకం మీద ఉంది. అర్థమవుతుందా? అందుకని యథోచితంగా వ్యవహారం చేయాలి. మంచి వారి దగ్గర మంచి ప్రవర్తనతో ఉండాలి. చెడ్డవారికి కూడా గట్టిగా మందలించకపోతే వారు మనల్ని బ్రతకనివ్వరు. అది ఆ వీడియో ఉన్నది ఒకవైపే ఉంది. ఇంకొక కోణం చెప్పాలి. బొమ్మ బొరుసు, నాణానికి 2 రూపాయలు ఎట్లయితే ఉంటాయో, భగవంతుడు శరీరానికి ముఖము, వీపు ఈ 2 వైపులా పెట్టాడు. కాబట్టి మనం మంచి చెడులను ఆలోచించాలి. విశ్వమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? పూర్తిగా నమ్మినందుకు మోసమైన పూర్తిగా నమ్మినందుకు అది అందుకని అది పెడదామని అంటే ఏదో పనిలో పడి సగం రాసి వదిలేసి మళ్ళీ అది మర్చిపోయాను. ఏదో హడావిడిలో ఉండడం వల్ల. ఈ రకంగా గాయత్రి మంత్రం ఇక్కడ ప్రసంగం ఏంటంటే, గాయత్రి మంత్రం అనేటువంటి దాన్ని మనం అర్థ విచారపూర్వకంగా చదువుతూ భగవంతుణ్ణి ఈ పని చేసేది ఎవరు, ఈ యొక్క కంటితో చూసేది ఎవరు, చెవులతో వినేది ఎవరు, నోటితో మాట్లాడేది ఎవరు, తినాలి అని ఆ ఆకలి ఎవరికి వేస్తుంది, తింటున్నది ఎవరు, వినిపిస్తున్నది ఎవరు,
పడుకుంటున్నది ఎవరు, లేస్తున్నది ఎవరు, ధ్యానం చేస్తున్నది ఎవరు, యజ్ఞం చేస్తున్నది ఎవరు, ఇదంతా చూడాలన్నట్టుగా. ఈ దేహం కేవలం నిమిత్తం మాత్రమే. ఈ వస్త్రాలు ఏ రకంగా అయితే మనం దేహం మీద ధరించి మళ్ళీ మార్చుకుంటూ ఉంటుంటామో, అదే రూపకంగా ఈ దేహం కూడా చావులో, మృత్యువులో దేహాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అందుకే స్నానం ద్వారా భగవంతుడు మనకు ఈ యొక్క దీన్ని విడమర్చి మరీ చెప్తున్నాడు. అందు గురించి భగవంతుణ్ణి కణకణములో మనం చూస్తున్నప్పుడు, భగవంతుడు ఇప్పుడు చంపడానికి వస్తున్నటువంటి వాడిలోనూ భగవంతుడు ఉన్నాడు, ఆ చంపేటువంటి కత్తిలోనూ తుపాకీలోనూ ఉన్నాడు, చచ్చేటువంటి మనలోనూ ఎవరినైతే చంపుతుంటారో ఆ బాంబులోనూ ఉన్నాడు, ఆ పేలేదటువంటి అణువులోనూ ఉన్నాడు, ఆ యొక్క చచ్చిపోయినటువంటి వాళ్ళలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. కాష్టంలోనూ ఉన్నాడు, నిప్పులోనూ ఉన్నాడు, ఆ నిప్పు పెట్టేవారిలోనూ ఉన్నాడు, చచ్చిన శవంలోనూ ఉన్నాడు, అంతటా పరమాత్ముడు ఉన్నాడు. అటువంటి భావజాలాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మనం హింస అనేటువంటిది చేయలేం. ఈ హింస చెయ్యాలి దేనికి అని అన్నప్పుడు, దేహ పోషణ గురించి మనం రుచికరమైన పదార్థాలు తినాలి అని అన్నప్పుడు, ఆ తినాలనేటువంటి భావననే పతంజలి మహర్షి తొలగిస్తున్నాడు అన్నమాట. కంటకు ఉపేక్షిత్ పిపాస నివృత్తి. ఇప్పుడు ఆకలే లేనప్పుడు తినాలనే ఆలోచన లేదు, తినాలనే ఆలోచనే లేనప్పుడు హింసాపూరితమైనటువంటి భావజాలమే ఉండదు. ఆ రూపకంగా భగవాన్ మనము సమర్పితమైపోయి మనల్ని మనం తరింప చేసుకోవడం ఇది మన చేతులు. అంతేగాని భగవంతుడికి నీవే శరణం అని అతనిని నమ్మేస్తే అతను వచ్చేసి నీ దగ్గర ఈ తప్పున్నది, ఇది నేను తీసేస్తున్నాను, ఇగో ఇది నీకు ఓంప్రకాష్ నీకు కంటి మీద ఈ కురిపోయింది కదా, ఇది నేను దీన్ని తీసేస్తున్నాను. భగవంతుడు వచ్చి ఏది చెయ్యడు, పురుషార్థం మనమే చేసుకోవాలి. ఒకవేళ భగవంతుడు వచ్చి చేస్తే మనకు అదే అలవాటు అయిపోతుంటది. ఏదైనా తప్పు, ఇప్పుడు చిన్న బాల్యంలో తల్లిదండ్రి పిల్లలకు మలమూత్ర విసర్జన చేయించడం, స్నానం చేయించడం, బట్టలు వేయించడం, తినిపించడం, ఇది అసమర్థ స్థితిలో బాగుంటుంది. కానీ సమర్థ స్థితిలో స్థితిలో వాళ్ళే చేస్తారు. ఎవరిది వాళ్ళే కాదు, మనమే చేసుకోవాలి. మనం చేసుకుంటేనే మన బ్రతుకు విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు లేదంటే ఆ అమ్మగారు అతి ప్రేమతోటి ఏంటంటే పిల్లవాడికి జలుబు చేసినప్పుడు ముక్కు చీదడం కష్టం అవుతుంది, వాడికి శ్వాస ఆడతలేదు అని చెప్పేసి ఆ పిల్లవాడి ముక్కును తన నోట్లోకి పీల్చుకొని ఊమేస్తుంది కదా. మర్చిపోయారా? గుర్తుందా? అందరు పరమాత్ముడే చేస్తే అన్ని బద్దకస్తులై అందరు అయిపోతారట. ఆ రకంగా పిల్లవాడిని ఆ తల్లి చంపేస్తుంది. అతని పిల్లవాడికి ఆ శ్వాస తీసుకుని ముక్కు చీదేటువంటిది నేర్పించడం పోయి తను చేయడం వల్ల అతడి పెద్దగా అయిన తర్వాత చీదడం ఏంటో తెలియదు, ముక్కు దిబ్బడ పడతాయి, అతడు శ్వాస తీసుకోవడం మానేస్తాడు. దాంతో అతడికి శ్వాస ఆడక చచ్చిపోతాడు. అతి ప్రేమ అనర్థదాయకం. రజనీ అమ్మ గారు అర్థమవుతుందా లేదా? కష్టము నిష్ఠురకము వాళ్ళకు తెలియదు. ప్రజ్ఞాదేవి గారు అని చెప్పేసి మా ఆచార్య గారి శిష్యురాలు ఉండేవారు, మోతీజీల్ బనారస్లో. వారికి వాళ్ళ నాన్నకు ఆర్య సమాజం అంటే చాలా శ్రద్ధ. ఇక నా బిడ్డలు విద్వాంసులు కావాలి, జ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి వారి చేత అష్టాధ్యాయం చదివిస్తే ఆమె ఇష్టపడదు. ఇది చదివి నేనేం చేయాలి, దీనివల్ల నాకేమొస్తుంది, అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఎంత కోపగించుకునేది. పుస్తకం ఇస్తే అటు పడేసేది, అట్లా రకరకాలుగా చేసేది. ఇక అనుకోని పరిస్థితిలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అమ్మకు ఇల్లు గడపడం కష్టమైతే ఇక ఈ పిల్లలను నేను ఎట్లా చేయాలి అని చెప్పేసి గురువుగారి దగ్గరికి వచ్చి అడిగితే, ఆ పెద్దమ్మాయిని నా దగ్గరికి పంపించి నేను అష్టాధ్యాయి చదివిస్తా, ఆమె గురుకులం పెట్టుకోవాలంటే గురుకులం పెట్టుకుంటుంటది, లేదంటే
ఏదైనా ఆశ్రమం నడిపిస్తారు, లేదంటే పరీక్షలు ఇచ్చినట్టయితే స్కూల్లో ప్రిన్సిపాల్ ఇట్లా అవుతుంటుంటుంది అని చెప్పేసరికి సరే మరి అష్టాధ్యాయి కంఠస్థం నాన్నని తిట్టుకుంటా అయినా సరే, నాన్న వదిలిపెట్టేవాడు కాదనమాట. కోపంగానైనా సరే ఆ అష్టాధ్యాయం కంఠస్థం చేపిస్తే ఇప్పుడు ఆపద్ధర్మంలో అది పనికొచ్చింది కాబట్టి దానితోటి ఆమె పెద్ద విద్వాంసరాలు అయింది. ఎంతో మంది ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కనబడుతున్నారో, విద్వాంసులు పురోహితులు ఎవరైతే ఉన్నారో వారికి దాదాపుగా మూలం వారే. వారి శిష్యులతోటి అనేక గురుకులాలు తయారైన ఇప్పుడు వాళ్ళ దగ్గర చదువుకుంటున్నటువంటి వాళ్ళే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రజనీ అమ్మ గారికి వాళ్ళ కూతురుని శిబిరానికి పంపించాలి అని అంటే వినకపోయినా కూడా సరే, ఇప్పుడు వాళ్ళకు దాని విలువ తెలియదు. విలువ తెలిసేది ఎప్పుడు అని అంటే ఇప్పుడు నేర్చుకున్నటువంటిది వాళ్ళు జీవితంలో స్థిరపడ్డ తర్వాత అమ్మ ఏమేమి అలవాటు చేసింది, ఏమేమి నేర్పించింది, నాన్నగారు ఏం చెప్పారు అనేటువంటిది వాళ్ళు అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి చెప్పుకుంటారు. అందు గురించి అక్కడ అలియాబాద్లో అమ్మాయిల గురించి శిబిరం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పిల్లలను పంపించండి. వాళ్ళకు ఏదైనా సరే ఇప్పుడు మీరు వెళ్ళండి, వెళ్ళినాక వచ్చి చెప్పండి అని అనండి. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నెల రోజులు కాబట్టి ఒక 4-5 రోజులు ఇబ్బంది పడతారు. ఆ తర్వాత అలవాటు అయిపోతుంటుంది. అవి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా నేర్చుకుంటారు. అర్థమవుతుంది అమ్మగారు? ఈ రకంగా మన జీవితం సంస్కరింపబడమే ఈ యొక్క గాయత్రి యొక్క ముఖ్య ఉద్దేశము అనేటువంటిది దీంట్లో చెప్పడం జరిగింది. ఈ గాయత్రి మంత్రంలో మొట్టమొదట వ్యాహృతులే ఉన్నాయి. వ్యాహృతులలో ఏమిటి అని అంటే, భూహు ఈ ప్రపంచమంతా 3 ముక్కలలో ఉంది. 3 ముక్కలాట అనేది పుట్టింది ఇక్కడికి వెళ్ళి సామెత. 3 ముక్కలని భూహు భువః స్వహ. భూహు అని అంటే ప్రాణధారణ చేయడం, జన్మలనెత్తడం. భువః దుఃఖ నివారణ చేసుకోవడం. స్వహ స్వయం సుఖాన్ని పొందడం. ఎవరు ధారణ చేస్తారు అని అంటే, ఎవరికైతే వ్యవహారం అవసరము, దేహం అవసరము, అది కర్మఫలం అనుభవించాలో వాళ్ళే దేహధారణ చేస్తారు. దేహధారణ చేసిన వారికి శ్వాస ప్రాణం ఆడుతుంటుంటారు. దుఃఖం ఎవరికి నివారణ చేసుకుంటారు అంటే, ఎవరైతే దుఃఖంతో దుఃఖితులు అవుతుంటారో. ఇప్పుడు ఒక ఏంటంటే, కష్టం వచ్చిన వారు బాధపడేదానికి యొక్క కథ ఏంటంటే, ఒక సాధువు ఇంటిలో కారణం ఏదైనా ఉండొచ్చు, ఆయన వైరాగ్యంతో సన్యాస దీక్ష తీసుకొని ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆ ఆశ్రమంలో ఉండడం కారణం ఏదో అయిందో తెలియదు, కానీ పోయే ఆ కొండ చివరి భాగాన నిలబడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతట్లో అదేంటంటే, ఈ ఉరుముల మెరుపులతోటి ఆ మెరుస్తున్నప్పుడు ఆయన కొండ చివర అంచున ఉన్నాడు కాబట్టి చనిపోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని వేరే సాధువు గ్రహించాడు అనమాట. నెమ్మదిగా చడి చప్పుడు కాకుండా వెళ్ళి అతని భుజం మీద చేపెట్టాడు. ఎవరు నువ్వు అని చెప్పేసి ఆయన వెనుకకు తిరిగి అడిగాడు. అంటే, మీతోటి ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది అని అంటే, నేను ఇప్పుడు చావడానికి పోతున్నాను, నాతోటేం చెప్పాలి అని అంటే, ఇప్పుడే తప్పనిసరిగా చెప్పాలని అనిపించింది, అందుకే నీ దగ్గరకు వచ్చానని. అంటే ఏం చెప్పాలో చెప్పు అని అంటే, నువ్వు మరి జీవితాన్ని సమాప్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, మరి నిన్ను నేను ఆపను, నిన్ను ఆపే అధికారం నాకు లేదు, కానీ ఎందుకోసము అనేటువంటిది తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఏంటి, దుఃఖమే దుఃఖం, బాధలు ఏంటి? ఆ ఇల్లు వదిలి వచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆశ్రమంలో ఎవరు నాకు సహకరించకపోయేసరికి ఇటువంటి నష్టం జరిగింది, ఈ పిల్లలందరూ వెళ్ళిపోయారు, ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాను. నేను సాధన చేస్తుంటే సాధనలో నా సాధన సఫలీభూతం కాకుండా ఉండడం వల్ల నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. ఆ భగవంతుడు అనేవాడు కనబడట్లేదు. కనబడకపోయేసరికి
ఇదంతా ఒట్టిదేనా, నేను మూర్ఖునే ఉన్నానా, లేదంటే అందరు ఇలాగే ఉన్నారా అనేటువంటిది ఈ అన్ని రకాలుగా నాకు నిరాశ, ఎవ్వరు చెప్పేవారు లేరు. అందు గురించి నిరాశ చెంది నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నాడు. దానికి ఆయన పక్కపక్కమని నవ్వేశాడు. అంటే ఇంత చిన్న రహస్యాన్ని దీనికే ఇంత సతమతమైపోతే ఎలా? భగవంతుడు చూపిస్తున్నాడు కదా. ఏమంటున్నాడు అని అంటే, వెలుతురులో పడుకున్నటువంటి చీకటిలో పడుకున్నటువంటి వారిని సూర్యోదయం గావిస్తూ వెలుతురులో నిద్రలేపుతున్నాడు. నడుస్తున్నటువంటి సూర్యుడిని అస్తమింపజేసి మీరు సంచరిస్తున్నటువంటి వారు ప్రాణులందరూ మీరు మీ గూటికి వచ్చేసేయండి, విశ్రమించండి అని చెప్పేసి అలసట తీర్చుకోజేస్తున్నాడు. ఈ అలసట ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు, దారే కనబడనప్పుడు మనము కేవలం మన స్థితిలోనే ఉండాలి, బయటకు ఏమి చెప్పుకోవద్దు, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి భగవంతుడు పడుకోబెడుతున్నాడు. మళ్ళీ ఈ చీకటి పోయేటప్పుడు మళ్ళీ సూర్యుడిని ఉదయింపజేసి మళ్ళీ పడుకున్నటువంటి వాళ్ళని లేవండి అన్నట్టుగా లేపేస్తున్నాడు. పక్షులను ప్రాణాలన్నింటినీ లేపుతున్నాడు. దినం వస్తుంది, రాత్రి వస్తుంది. కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత దుఃఖం వస్తుంది. నీవు ఈ దుఃఖంలో ఉన్నాను అంటున్నావు కదా, మరి ఈ దుఃఖం అనేది నీకు ఎలా తెలిసింది? ఇదివరకు ఎప్పుడైనా సుఖంలో ఉన్నావా అంటే, నాకు చాలా వైభోగం ఉండేది, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఇంత సంపత్తి ఉండేటువంటి, ఇన్ని కాళ్ళు సేవకులు అందరూ ఉండేటువంటి వాళ్ళు లేరు, ఇప్పుడు ఇక్కడ నేను ఒంటరిగానే ఉన్నాను కాబట్టి మరి ఈ సన్యాసం ఎందుకు తీసుకున్నావు అని అంటే, అదంతా ఒట్టిదేనని తెలిసిపోయింది. సమాజము, ఈ భార్య పిల్లలు, ఈ ధన సంపత్తి అంత స్వార్థపూరితంగా ఉన్నదని తెలిసింది కాబట్టి అదంతా వదిలేశాను. మరి సన్యాసం ఎవరు ఇచ్చారంటే పలానా స్వామి ఇచ్చాడు. మరి ఇచ్చిన తను సాధన చెప్పలేదా అని అంటే, ఆయన కేవలం దీక్ష ఇచ్చేవరకే దీక్ష నన్ను సన్యాసింపజేశాడు, ఆ సాధన నాకు చెప్పలేదు. మరి సాధన ఎక్కడైనా నేర్చుకున్నామంటే నేర్చుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారు అంటే గాయత్రి మంత్రం చెప్పారు. మరి గాయత్రి మంత్రం ఏం చేస్తావు అని అంటే, నేను రోజు జపం చేస్తాను, దానివల్ల నాకు ఏం వస్తుంది? గాయత్రి మంత్రం అయితే వస్తుంది, నోరు తెరిస్తే ఎవరికైనా చెప్పాలన్నా గాయత్రి మంత్రం గురించి చెప్తున్నాను అంతవరకే. కానీ ఆ గాయత్రి మంత్రంతో నా జీవితం ఎట్లా బాగుపడుతుంది అనేది నాకు తెలియట్లేదు. మరి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే అన్ని తెలుస్తాయి అని అంటే, మరి ఇంకా నాకు ఏం తెలియట్లేదు అని అంటే, ఇది కాదు. పండుగ వస్తుంది, చావు వస్తుంది. పండుగ వచ్చినప్పుడు మనం మంచిగా వంటలు చేసుకుంటాం, సంతోషంగా ఉంటాం, పెళ్లిలో సంతోషంగా ఉంటుంటాం. చనిపోతారు, దుఃఖంలో ఉంటాం. భగవంతుడు సుఖము చూపిస్తున్నాడు, దుఃఖము చూపిస్తున్నాడు, రాత్రి చూపిస్తున్నాడు, దినము చూపిస్తున్నాడు. మనల్ని రాత్రి నుంచి తీసుకొస్తున్నాడు, దినం నుంచి చీకటికి పంపిస్తున్నాడు, చీకటిలోంచి బయటకు తీసుకొస్తున్నాడు. మనకు పెళ్లి సంతోషం చూపిస్తున్నాడు, చావు దుఃఖము చూపిస్తున్నాడు, సుఖ దుఃఖాలను భగవంతుడు చూపిస్తున్నాడు. దీని సందేశం ఏంటంటే, సుఖము దుఃఖము వాటి స్థానంలో అవి ఉంటాయి, మనం అక్కడ ఆగిపోకూడదు. సుఖంలో ఆగిపోకూడదు, దుఃఖంలో ఆగిపోకూడదు, రాత్రిలో చీకట్లో ఉండకూడదు, వెలుతురులో ఉండకూడదు. వెలుతురులోంచి బయటకు రావాలి, చీకట్లోంచి బయటకు రావాలి, దుఃఖంలోంచి బయటకు రావాలి, సుఖంలోంచి ఆనందంలోంచి బయటకు రావాలి. నువ్వు తటస్థంగా ఉండాలి. నువ్వు ఆత్మస్థితిలో ఉండు, దేహస్థితిలో ఉండకు. వెలుగుతుందా? ఎవరి అర్థమవుతుందా? సాక్షిభావంగా ఉండమని, సాక్షిభూతంగా ఉండు. భగవంతుడు నేర్పిస్తున్నటువంటి యోగ సాధనలో ఏంటంటే, దుఃఖంలోంచి మనం బయటకు రావాలి, సుఖంలోంచి ఆనందంలోంచి బయటకు రావాలి, చీకట్లోంచి బయటకు రావాలి, వెలుతురులోంచి బయటకు రావాలి. నువ్వు బయటకు వచ్చేవాడు, నువ్వు అన్ని నీ మీదకి వెళ్ళాలి. నిన్ను అన్ని పరిస్థితుల్లోంచి భగవంతుడు బయటకు తీసుకొస్తున్నాడు. నువ్వేమో ఏ పరిస్థితుల్లోనైనా ఒకే రకంగా ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం అంటే, కష్టం వచ్చింది, నా మాట ఎవరు వింటలేరు, నాకు కాలు ఇరిగిపోయింది, నా చెయ్యి ఇరిగిపోయింది, నా భర్త చనిపోయాడు, నా భార్య లేదు, బండి పెట్టేటోళ్ళు లేరు. ఇప్పుడు బండి పెట్టేటోళ్ళు లేరంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఓం ప్రకాష్ కు ఈ నెల రోజుల ప్రవాసంలో ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళకి వండి పెట్టాలి, తను తినాలి. సువర్చలమ్మ గారు అడుగుతారు, ఇప్పుడైతే మీకు మంచిగా ఉంది కదా ఆచార్య గారు, సమయానికి వెళ్ళి భోజనం లభిస్తుంది కదా అని అంటారు. ప్రవాసంలోకి పోతే ఆ రకంగా పరిస్థితి, అంటే అక్కడ వాళ్ళ పరిస్థితి ఆ రకంగానే ఉన్నది అన్నట్టు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నా వంట నేనే చేసుకుంటున్నాను.
అర్థమవుతుందా? అందుకని భగవంతుడు బొమ్మ చూపిస్తున్నాడు, బొరుసు చూపిస్తున్నాడు. ఈ బొమ్మ బొరుసులను నువ్వు వాడుకోవాలి, కానీ నువ్వు బొమ్మకు పరిమితం కావద్దు, బొరుసుకు బెడిసిపోవద్దు. సుఖం దుఃఖం. రజనీ అమ్మగారు, ఇది ఎవరిదో కాదు, మన జీవితమే. అర్థమవుతుందా భీమరావు గారు? అర్థమవుతుందా? అందుకని మనం ఈ యొక్క సాక్షిభూతంగా, ఇప్పుడు పుష్పమ్మ గారు ఎన్నోసార్లు అడిగారు, సాక్షిభూతం అంటే ఏంటి ఆచార్య గారు? ఇప్పుడు భగవంతుడు చేపిస్తున్నటువంటి సాధనలో సా పూర్వేశమపి గురువు కాలేన అనవచ్ఛేదాత్, ఈ రకంగా యోగ దర్శనంలో పతంజలి మహర్షి చెప్తున్నాడు. ఆ గురువు అందరికంటే గురువు యొక్క పరమేశ్వరుడే, అతడే మనకు సాధన చేపిస్తున్నాడు. సుఖంలోంచి, దుఃఖంలోంచి, రాత్రిలోంచి, దినంలోంచి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అవన్నీ వెనుకబడిపోతున్నాయి. ఎన్నో రాత్రులు మనం గడిపేశాం, ఎన్నో దినములను మనం గడిపేసి ముందుకు వచ్చాం. ఎంతో మంది మన ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్నోసార్లు మనకి దెబ్బ తగిలింది. ఆ సాక్షిభూతంగా చూస్తున్నప్పుడు సాక్షిభూత భావాన్ని మనసులో పెట్టుకొని పుష్పమ్మ గారు కూరగాయలకు వస్తుంటే చెయ్యి తగ్గిందంట. ఇప్పుడు సాక్షిభూతం ఎక్కడ ఉండాలి? మాట్లాడరేంది, అంత బెల్లని కొట్టిన రాయిలాగా కూర్చుంటుంటారు. దేహి, ఈ నొప్పి ఎవరికి? నువ్వు దేహాన్ని, నీ దేహం తెగింది, నీ దేహం యొక్క వేలు అంగము తెగింది, అంతవరకే గాని నువ్వు తెగలేదు. నువ్వెటికి బాధపడుతున్నావు? నువ్వు కాదు, నీ దగ్గరికి శస్త్రం చేరుకోలేదు, నీ దేహం దగ్గరికి చేరుకుంది కాబట్టి దేహాన్ని గాయపరిచింది, అంతవరకే. కానీ నీ దగ్గరికి అది చేరుకోలేదు, నిన్ను గాయపరచలేదు. నువ్వెందుకు బాధపడుతున్నావు? దేహి, నువ్వు వేరు, నీ దేహం వేరు. శ్యామలయ్య గారికి జలుబు పట్టుకున్నదంట, వదులుతలేదు. శ్యామలయ్య గారు, దేహంలో ఉంది, దేహి వేరు, దేహము వేరు. మనం రోగాన్ని మనం వదలాలి. మన ఒంటి కొట్టి అంటినటువంటి బురదను భగవంతుడు నువ్వు కడుక్కుంటే నువ్వే శుభ్రంగా ఉంటావు, లేదంటే నువ్వే మురికిగా ఉంటావు. కాలికి ముళ్ళు గుచ్చుకుంది, తీసుకోవాలా వద్దా? ఇప్పుడు కథ గుర్తుకొస్తుంది కదా, చాలా డబ్బు ఉన్నదని చెప్పేసి ఏం చేసిందంటే, ప్రతి పనికి పనివాడిని పెట్టుకున్నప్పుడు చుట్ట దాగి అలవాటు ఉన్నప్పుడు, అరే చుట్ట తీసుకురారంటే చుట్ట తీసుకొచ్చాను. అది చుట్ట అయితే తీసుకొచ్చా, కానీ నేను నిప్పు ఎవరు తెస్తారా అంటే తీసుకొస్తా అయ్యగారు అని చెప్పి ఆయన నిప్పు తీసుకురావడం, నిప్పు తెచ్చి పెట్టాడు. తాగుతుంటే, అరే దాహం వేస్తున్నా, నీళ్ళు తీసుకురారా అన్న, తీసుకొస్తానే అటు పోయండి. ఈయన చుట్ట పిలిచేసరికి ఆ చుట్ట ఊగేసరికి చుట్ట మీద ఉన్నటువంటి నిప్పు తోడ మీద పడ్డది, కాలుతుంది. ఆ పక్కకున్న ఆయన అంటున్నాడు, అది నేను పైన పడ్డది కాలుతుంది కదా అంటే, అవసరం కాలుతుంది అని చెప్పేసి అన్నాడు. మరి కాలుతున్నప్పుడు ఆ నిప్పుని తొలగించుకోవచ్చు కదా. నేను తొలగించుకుంటే ఆ పనివాడు వాడెందుకున్నాడు? దేవుడే వచ్చి మన బాధలను తీర్చేస్తే, దేవుడే వచ్చి మన కల్మషాలను దూరం చేస్తే మనకు ఆ కల్మషాల విలువ తెలియదు కదా. అదే ఎవరికి వాళ్ళు. బాల్యంలో సేవ చేసినటువంటి తల్లి యవ్వనంలో కూడా మనకు, ప్రౌఢావస్థలో కూడా మనకు సేవ చేస్తే మనకు ఆ బ్రతుకు విలువ తెలియదు కదా. అందుకే భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే, అసమర్థతలోనే మనకు సహకరింపజేస్తున్నాడు. అర్థమవుతుందా లేదా? అవుతుందా సార్? కష్టాల్లో బ్రతుకు విలువ ఎక్కువగా తెలుస్తుంది. కష్టాలు మనల్ని ఉద్ధరించడానికి. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఆపదలో ఉన్నప్పుడు బ్రతుకు విలువ తెలుస్తుంది. మనం ఈ యొక్క ఆపద నుంచి బయటకు ఎట్లా పడాలో బుద్ధిని బాగా ఆలోచింపజేస్తుంటాం. అదే మనం సుఖంగా ఉన్నాం అనుకోండి, మనం ఎందుకు ఆలోచిస్తుంటాం? ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటంటే, అమ్మ ప్రిన్సిపల్, నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంట, డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాయి. అతనికి డబ్బు విలువ తెలియదు కాబట్టి ఆ రకంగా తయారయ్యాడు. అతనికి కౌన్సిలింగ్ అవసరం.
కౌన్సిలింగ్ అవసరం. ఎవరైనా పోలీసు వాళ్ళతోటి అట్లా చెప్పిస్తే అవుతుంటాడు అంతే, కానీ ఇంక దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రూపకంగా ఈ యొక్క 5వ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణం పూర్తయిపోయింది. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఈ యజుర్వేదం యొక్క 40వ అధ్యాయం మంత్రాల గురించి ఈశోపనిషత్తు మంత్రముల యొక్క ఉద్ధరణం. ఈశావాస్యోపనిషత్తు ఉన్నది, దానికి మళ్ళీ ఇతను బృహదారణ్యకోపనిషత్తు ఋషి తన దృష్టికోణంతో వ్యాఖ్యానం చేస్తున్నాడు ఒక్కొక్క మంత్రానికి. దీంట్లోనే ఈ మంత్రరహస్యం వస్తుంది. మంత్రరహస్యం అంటే ఇక సంతానం గురించి, ఇది చాలా విస్తృతమైనటువంటిది వస్తున్నది. ఇప్పుడు మరి సమయం అయిపోయింది కాబట్టి సందేహోపాసన ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఒక చిన్నగా ఉంటాయి. ఏమి లేవా? ఎవరు ఇవాళ సందేహోపాసన ఎవరు చేయిస్తారు? చేయించండి. బుధవారం. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః. గాయత్రి మంత్రం జపించడమే కాదు, దాని యొక్క రహస్యం తెలుసుకొని పరమాత్మని ధ్యానించడం ఎలాగో చాలా వివరంగా తెలియజేశారు ఆచార్య. ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు అందరికీ. దాని గాయత్రి మంత్ర వివరం అంటే ఆచార్య ప్రతి పదార్థం తెలుసుకోవడమా? దాని ప్రతిపదార్థం తెలుసుకొని ఆ అర్థం, ప్రతి శబ్దానికి ఏ అర్థం అయితే ఉందో అది ఆచరణ పూర్వకంగా వ్యవహారంలో ఆచరించడం. వ్యవహారంలో దాన్ని అనుభవించాలి అని అర్థం. ఆచరణ ఆచరణ ఆచరణ. సరే అట్లాంటి ఇప్పుడు దెబ్బ తాకింది కాస్తుంది, అంత ఆ స్థితిలో కూడా లేవు కదా, నువ్వు సామాన్య స్థితి కదా. దెబ్బ కత్తి తెగిందండి, చేతి తగింది, నొప్పి వస్తుంది, కానీ మనం ఆ పరమానంద స్థితిలో లేం కదా మేము. దానినే అలవాటు చేసుకోవాలి, చేసుకుంటేనే వస్తుంటది. ఒకేసారి రమ్మంటే రాదు కదా. దేహం దేహి దేహం దేహి అనేటువంటిది మనం నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటే అవుతుంటది, కానీ ఒకేసారి రమ్మంటే రాదు కదా. ఇప్పుడు ఆ సర్వదానంద గారు కూడా వారు ఎంతో అభ్యాసం చేస్తే ఆ స్థితికి వచ్చాడు. ఇప్పుడు అది ఒకేసారి రమ్మంటే రాదు, మనం నెమ్మది నెమ్మదిగా చేయాలి. ఇక ఎదుటి వారితోటి ఖాళీగా ఉన్నప్పుడు ఎవరికైనా ఫోన్ చేయండి, చేసినప్పుడు చర్చించుకోండి. మాట్లాడుతున్నది ఎవరు, మాటలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఆ మాటలకు ఎవరు ప్రభావితం అవుతున్నారు, వినేదెవరు, ప్రభావితం అవుతున్నది ఎవరు, మాట్లాడేది ఎవరు, సమాధానం చెప్తున్నది ఎవరు, ఆ రకంగా తింటున్నది ఎవరు, స్నానం చేస్తున్నది ఎవరు, స్నానం చేయడం ఏంటి, చేయించడం ఏంటి, చేయడం సరైందా, చేయించడం సరైందా, వస్త్రాలు ధరించడం సరైందా, ధరింప చేయడం సరైందా. దేహమును దృష్టిలో పెట్టుకుంటేనేమో చేయించడం, తినిపించడం, నడిపించడం, చెయ్యి కదిలించి పని చేయించడం, కాలు కదిలించి దారి నడిపించడం. ఇక దేహంనే నేను అనుకున్నప్పుడు నేనే స్నానం చేస్తున్నాను, నేనే అన్నం తింటున్నాను, నేనే నడుస్తున్నాను, నేనే కొడుతున్నాను, నేనే దెబ్బలు పడుతున్నాను, నేనే చస్తున్నాను, నేనే పుడుతున్నాను. నేను ఆత్మ అనుకున్నప్పుడు ఇవన్నీ దేహం ద్వారా ఆత్మ చేస్తుంది అనేటువంటిది అభిప్రాయం. చెప్పండి అమ్మగారు, రజనీ అమ్మగారు. నమస్తే స్వామిజీ. ఆచార్జీ, మీరు గాయత్రి మంత్రం అర్థం తెలియకుండా జపించడం వ్యర్థం అన్నారు కదా. ఇప్పుడు మనము అగ్నిహోత్రం చేస్తాం, ఎన్నో మంత్రాలకు అర్థం తెలియదు, మళ్ళా జపించి చేయడం ఉత్తమమా, లేకపోతే అలా చేసుకుంటూ పోవాలి? ప్రయత్నం ఏం చేయాలి అంటే, మనం చేసే ప్రయత్నం అది కొనసాగుతూ ఉండడంతో పాటు ఇంకా కూడా ప్రయత్నం చేయడం. మనకు తెలిసిన వారితోటి, ఆచార్యులతోటి కానీ, లేదంటే ఏదైనా వేద భాష్యంలో కానీ ఎవరు కనపడినా అదే మంత్రం గురించి చర్చ చేయడం. ఇప్పుడు
ఫోన్ చేస్తే దాదాపుగా మాట్లాడుకునే మాటలేండి, బాగున్నావా, తిన్నరా, పిల్లలు బాగున్నారా, ఇంటి పరిస్థితి ఎట్లా ఉన్నది, ఇవి విషయాలు వదిలిపెట్టేసి మనం ఈ సాధన విషయంలోనే, ఈ జ్ఞానం విషయంలోనే, ఆత్మ విషయం, పరమాత్మ విషయం, ఈ బంధ మోక్షాల నుంచి బయటపడే విషయం, ఈ విషయాలను చర్చ చేసి చూడండి. అందరికీ అర్థం కాదు, కాకపోతే అర్థమైనటువంటి వారు దాంట్లో అభిరుచి ఉన్నటువంటి వాళ్ళని తోటి మాత్రం ఈ రకమైన వ్యవహారం చేస్తే మనకు మార్పు వస్తుంది, తెలుస్తుంది రహస్యం. ఇప్పుడు అమ్మగారు రజనీ అమ్మగారు గాయత్రి మంత్రాన్ని మొత్తాన్ని వదిలిపెట్టండి, మీరు చేసేది మీరు చేయండి, గాయత్రి మంత్రాన్ని వదిలిపెట్టండి, కేవలం భూహు పట్టుకోండి. దీని అర్థం ఏంటి అది బాగా అర్థమైన తర్వాత మళ్ళీ భువో దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత దాని అర్థం బాగా తెలిసిన తర్వాత, అది ఆచరించడం సులభమైన తర్వాత స్వహ దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య, ఒక్కొక్క శబ్దానికి. అంతేగాని ఒకేసారి అన్ని శబ్దాలు తెలుసుకుంటామంటే వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ మనకు ఆచరణకు రాదు. ఆచరణనే ముఖ్యమని అర్థం. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఒక్కొక్క ముద్దనే తినిపిస్తున్నాడు అన్నం, అంతా ఒకేసారి కంచంలో ఉన్నదంతా ఒకేసారి తినిపించట్లేదు, దారి కూడా ఒక్కొక్క అడిగే నడిపిస్తున్నాడు, ఒకేసారి ఇక్కడికి వెళ్ళి విసిరి అక్కడ కొట్టట్లేదు. అర్థమవుతుంది అమ్మగారు? రజనీ అమ్మగారు పట్టుకున్నారా లేదా? ఆచార్జీ అభ్యాసం చేయడం కూడా వ్యర్థమేనా? మంత్రాలు అభ్యాసం చేయడం కూడా వ్యర్థమే. అంతే కదా అమ్మగారు. అంటే ప్రారంభంలో బదులు నేర్చుకొని అయితే ఉండాల్సి వస్తుంది కదా. అదే ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పేది తెలిసినా తెలియకపోయినా, ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్తున్నది ఏంటంటే మనం ఉన్న ప్రతిదీ వ్యర్థమే. అంటే ఏం చేయకుండా ప్రయత్నం చేయకుండా ఉంటే ఎట్లా వస్తుంది? ప్రయత్నం చేస్తేనే కదా వచ్చేది. అదే దాన్ని పూర్తిగా వినండి. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఇప్పుడు వర్తమానంలో ఎట్లయితే ఉన్నామో దాన్ని మాత్రం వదలొద్దు, దాంతో పాటు ఒక్కొక్క అడుగు ముందుకేయాలి, ఒక్కొక్క శబ్దాన్ని అర్థం తెలుసుకోవాలి, పరిపూర్ణంగా తెలుసుకోవాలి, పరిపూర్ణంగా ఆచరించాలి, అప్పుడు తరించబడుతుంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లలు పద్యాలు నేర్చుకోగలుగుతారు బాగా సులభంగా, పద్యాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ పిల్లలు పద్యాల గురించి అడుగుతున్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, దీనికి అర్థం ఏంటి చెప్పండి? అదేమన్నా ఆచరణ పనికి వస్తుందా? అంటే ఇప్పుడు నీతి పద్యాలు, నీతి శతకం కానివ్వండి, సుమతి పద్యాలు కానివ్వండి, వేమన పద్యాలలో ప్రతి ఒక్క దానికి అర్థం ఉంది. అది చదువుతుంటే విన్న వాళ్ళకు కూడా ఎంతో బాగా అనిపిస్తుంటది. కానీ ఈ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ దాంట్లో ఏమున్నది? దీంట్లో ఏమీ లేదు, అంతరార్థం ఏమి ఉండదు ఆచార్య దాంట్లో. అదే మరి శబ్దం ఉంటది అంతే. సరే, సమయం చాలా అతీతం అవుతుంది కాబట్టి సంధ్యోపాసన చేయించండి. ఇంకేమన్నా ఉంటే సందేహాలు తీసుకురండి, మళ్ళీ అడుగు చెప్పుకుంటాం. రజనమ్మ గారు చేయిస్తారా? ఈ రోజు మీదే అనుకుంటా. పాత వారిలో వరలక్ష్మమ్మ గారు, కొత్త వారిలో మీది చేయించండి. ఓం అమృతోపస్తనమసి స్వాహ, ఓం అమృత అపిదానమసి స్వాహ, ఓం సత్యం యశ శ్రీమయి శ్రీ శ్వేతాం స్వాహ, ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యో రవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో,
ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం తం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసో తపసోద్యజాయత తతో రాత్రజాయత తతో సముద్ర అర్ణవః. ఓం సముద్ర అర్ణవా దది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదదిశ్వస్య విశతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరభిస్రవంతు నః. మనస పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిదగ్నిరధిపతి రసితో రక్షిత ఆదిత్యా ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వోజంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రోరధిపతి స్థిరశ్చిరాజీరక్షిత పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వోజంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వరుణో అధిపతిః పృదాకురక్షితాన్న మిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వోజంబే దద్మః. ఓం ఉదీచి దిక్ సోమో అధిపతిః స్రజో రక్షిత శని ఋషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షిత వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి అధిపతిః శ్రుతో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వోజంబే దద్మః. ఓం ఉపస్థాన మంత్రము. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహతి వేదః సన పశ్యదతి దుర్గాని విశ్వాన వేద సింధుం దురితగ్నిః. ఓం చిత్రం దేవాన ముదదాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగత అస్తు షష్ఠ స్వాహా. ఓం ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చుద్దేవరహితం పురశ్చాశుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనామశ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సమర్పణ భావం. ఓ పరమేశ్వర దయానిదే నీ కృప వలన జపోపాసనాది కర్మమున చేసిన మేము ధర్మ అర్థ కామం మరియు మోక్షములను సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం షన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః.
ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. సర్వేభ్యో నమో నమః. మ్యూట్ లో ఉన్నారు ఆచార్య. రజనమ్మ గారికి శాంతి పాట. రజనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠः. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సరే ఓం నమస్తే ఆచార్య జీ. నమస్తే నమస్తే. ధన్యవాదములు. సర్వేభ్యో నమో నమః.